నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఇదివరకులాగా కాదండి, నేను మారిపోయానండి. నిజంగా మారిపోయానండి. నన్ను నమ్మండి. ఇక నా శేష జీవితం మొత్తం నా పిల్లలు, నా కుటుంబ సభ్యుల కోసం తప్ప రాజకీయాల్లో తలదూర్చనండి. మేము మారిపోయామండి బాబోయ్ అంటున్నారు. గతంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను, నారా లోకేష్ను అడ్డు అదుపు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడిన కొంతమంది సోకాల్డ్ సెలబ్రిటీస్. అయితే వారిలో ఇప్పటికే కొంతమంది క్షమాపణలు చెప్తే మరికొంతమంది క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇంతకీ అప్పుడు వారు చెప్పిన తప్పేంటి? ఇప్పుడు వారు ఏం తెలుసుకున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? గతంలో మాట్లాడిన వైసీపీ వాళ్లే ఈ కోవలో ఉన్నారా? ఇదే రకంగా మాట్లాడిన కూటమి ప్రభుత్వంలోనూ కొంతమంది నేతల్లో పశ్చాత్తాపం వచ్చిందా? లేదంటే ఈ బంపర్ ఆఫర్ వైసీపీ వారికేనా? టీడీపీ, బీజేపీ, జనసేన వారికి ఉండదా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. టీడీపీ జిల్లా సర్పంచుల అధ్యక్షులు వెంకట భానుజీ గారు మనతో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారితో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. సుజాత గారు, డిబేట్లోకి వెళ్ళబోయే ముందు మన దగ్గర ఉన్న బైట్స్ ఒకసారి పోసాని ఏమన్నారు, అందరూ ఏమన్నారో ఒకసారి చూద్దాం. నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, దరిద్రపు నా కొడక, ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి ఈ లోకంలో సిగ్గులేని నా కొడక, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఇట్ ఇస్ ఎ లాంగ్ డ్యూయల్. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు. మదర్ ప్రామిస్ తెలియకి పారిపోడురా, నీలాగనే పిరికివాడి కాదురా సన్నాసి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. నాలాంటి వాడి మాట తీసుకోలేరా మీరు? దాన్ని తిట్టాలా? దాన్ని కోర్టులో కేసు వేయాలా? నేనేమన్నా దేశద్రోహినా? కబ్జా చేశానా? కిడ్నాప్ చేశానా? రేప్ చేశానా? తలకాయ పగలు కొట్టానా? ఏమన్నా పొడిచానా? నేను కిడ్నాప్ చేశానా? మీరు చెప్పండి. ఏ దొంగతనం చేశాను? ఏమీ చేయకుండా నీతిగా బతికేవాడు నేను కూడా ఇంత బురద అయినా ఐ డోంట్ కేర్. నిజంగా న్యాయస్థానం నేను నమ్ముతా, పోలీసులు నేను నమ్ముతా, రెస్పెక్ట్ ఇస్తా. ఇప్పుడు కాదు, ఎందుకు చెప్తున్నానంటే కాకాపట్టానికి కాదు, నా దగ్గర గన్మ్యాన్గా పోలీసులు ఉన్నారు, నలుగురు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. పోలీసు పేర్లని చెప్తా, పర్సనల్ గా ఎంక్వైరీ చేసుకోండి. ఎలాంటి వాడు, ఎడమెంటా, యారగంటా, చీఫెస్ట్ ఫెలో ఉన్నా, నేను ఏం తింటే వాళ్ళకి అదే పెడతా, నా కారులో కలిసి వెళ్ళిపోతా. అందరికి ఏ వ్యవస్థ నేను రెస్పెక్ట్ చేస్తా. జర్నలిస్టుని మంచి వాళ్ళకి పాదాపు వందనం. నన్ను అన్నప్పుడు నేను అనకూడదా? నేనన్నా. మీరు ఆఫ్ ద రికార్డ్ తిట్టుకుంటారు, నేను తట్టుకోలేక రికార్డుగా తిట్టా. ఇంతే తప్ప నాలో ఏమున్నాయి దాచిపెట్టుకుంటాను, నాలో ఏమున్నాయి నన్ను చంపడానికి, నన్ను అరెస్ట్ జైల్లో పడేసి జైలు తిప్పడానికి ఏమున్నాయి నాలో? అంత దుర్మార్గం ఏముంది చెప్పండి? ఏ న్యాయమూర్తిని అడగండి, ఏ న్యాయవాదులు అడగండి, ఏ పోలీసులు అడగండి, డీజీపీని అడగండి, ఎంక్వైరీ చేయమనండి. ఏమి తప్పులు చేశాను చెప్పండి? ఏ తప్పు చేయలేదు ఇంతవరకు నా జీవితంలో మోసం, దగ అలాంటి ఏమి లేదు. మీ ప్రజలందరికీ చెప్తున్నా. ఇక లైఫ్ లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది నాకు. యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలకు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే. ఇప్పుడు నేను డిగ్ డామ్ ప్రోగ్రాం పెట్టా, అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల, దాని కూడా నేను వెళ్ళను. సాక్షి వాళ్ళకి మీ పాదాబ చర్చలు, పోరాటాలు అలా అసలు ఏం చేయాలి, ఎలా చేస్తే ముందుకెళ్తుంది అని చెప్పేసి మేము చర్చలు పెట్టుకుంటున్నాం, పోరాటాలు చేస్తున్నాం. పక్క నుంచి ఒక్కొక్కళ్ళ జాతకాలు బయటకు తీస్తున్నాం. సో ఒక్కొక్కళ్ళ జాతకాలు బయటకు వచ్చినప్పుడు హీరోలకు సంబంధించిన ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో దయచేసి ట్రోల్ చేయొద్దు. ఒక అమ్మాయి ఇప్పుడిప్పుడే నోరిప్పుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఒక మదర్ని ఏం అనాలని అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్, నువ్వు ముగ్గురిని పెళ్లి చేసుకుని నీకు అసలు అమ్మాయి జాతి మీద నీకు విలువ ఉందా అంట. విలువ ఉందా నీకు? నువ్వు ప్రజా నాయకుడు అయి ఉండి నువ్వేం మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, నువ్వు చెప్పాలి నాకు సలహా. పవన్ కళ్యాణ్ అన్నాను కదా,
పవన్ కళ్యాణ్ అన్న అన్నందుకు నా చెప్పు తీసి కొట్టుకుంటున్నారు. నిన్నెవడు అసలు పవన్ కళ్యాణ్ ఏ అమ్మాయి కూడా అన్నా అనద్దు. ఒక అమ్మాయి నేనే అవమానించుకుంటున్నాను, నన్ను క్షమించండి. పవన్ లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి. సుజాత గారు, తలకాయలు పగలగొట్టానా, కబ్జాలు చేశారా, ఏం చేశారని నా మీద కక్ష కట్టారు. నేను ఏం చేశానని నన్ను పోలీసులు చుట్టూ తిప్పుతున్నారు. ఇది పోసాని గారి యొక్క ఆవేదన. ఏమంటారు మీరు? సార్, లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులకి, అమ్మ టీవీ వీక్షకులు అందరికీ శుభ సాయంత్రం అండి. నమస్తే. గత 5 ఏళ్లలో చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో అలాగే రాజకీయ రంగంలో ఉన్న ప్రత్యర్థులు కూడా ఏదైనా పాలసీల పరంగా విభేదించి మాట్లాడేవారు కానీ ఇంతకు ముందు వరకు కూడా. కానీ వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక మాటల దాడి, మాటల యుద్ధం వాళ్ళు ప్రోత్సహించారు, పెంచి పోషించారు అలాంటి సైకోల్ని. ఇదే సైకో సైన్యం 2019లో 151 సీట్ల మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అడ్డు అదుపు లేకుండా వారికి లైసెన్స్ ఇచ్చి బూతులు తిట్టండి అన్న రీతిన వారిని ప్రజాబాహుళ్యంలోకి ఒక సైకో బ్యాచ్ ని, ఒక ఏమంటారు ఉన్మాదపు బ్యాచ్ ని ప్రజాబాహుళ్యంలోకి వదిలిపెట్టారండి. వాళ్ళకి తల్లి, చెల్లి, ఒక కూతురు దేనికి భేదం లేదండి. వారికి అడ్డు వచ్చిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని, వాళ్ళ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన వాళ్ళని వీళ్ళు వాళ్ళని లేదండి. ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి మీద, చెల్లి మీద కూడా వదలకుండా వాళ్ళు విపరీతమైన మాటల దాడి చేశారు. అది కూడా మీరు ఇప్పుడు ప్లే చేశారు వీడియో. ఎన్ని బీపులు వేశారండి? అంటే మీరు ప్రజాబాహుళ్యంలో వినిపించలేని భాష కదా వాడారు. మీరు ఇన్నిసార్లు బీపులు వేశారంటే ఏంటంటే అర్థం? ఎవరు వినకూడదు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ వినకూడదు, ఒక చిన్న పిల్లలు వినకూడదు, ఒక ఈ సమాజంలో ఉన్న మనుషులు ఎవరు వినకూడని భాష. అటువంటి భాష ఎవరి మీద వాడారా అండి? సామాన్యుల మీద కాదు, సాక్షాత్తు ఒక పార్టీ ప్రెసిడెంట్ల మీద. అంటే వారి మీద మీరు అంత విచ్చలవిడిగా బరి తెగించి మీరు ఇష్టం వచ్చిన పదజాలం ఉపయోగించి మాట్లాడారంటే సామాన్యుల పరిస్థితి ఏంటండి? ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఏ విధమైన సంకేతాలు ఇచ్చినట్టండి? ఇదేమన్నా చిన్న తప్ప? నేను నక్సలైట్నా, నేను దేశద్రోహినా అంటున్నాం, అంతకంటే ఎక్కువ కదా. ఇది ఒక సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు కదా. సమాజంలో ఒక రకమైన విష సంస్కృతి నాటే మాటలు కాదండి అవి. అంటే ఒక పోసాని కృష్ణమురళి అంటే ఆయన ఏమన్నా నార్మల్ ప్రజా జీవితంలో ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, అంటే చాలా మంది గుర్తుపట్టే వ్యక్తి. అని వైసీపీ కార్యకర్త, వైసీపీలో ఉంటూ వైసీపీలో పదవులు తీసుకున్న వ్యక్తి ఈ విధంగా ప్రెస్ ముందుకు వచ్చి ఇలా మాట్లాడితే మిగిలిన సమాజంలో యువతకి, ముఖ్యంగా ఆవేశాలకి ఆలోచన లేకుండా ఆవేశానికి లోనయ్యే యువతకి ఏం సందేశం ఇచ్చినట్టండి? ఇది చిన్న తప్పు ఎలా అవుతుందండి? నాకు అర్థం కావట్లేదు. అంటే తనకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని ఒక మహిళని ఇప్పుడంటే వైసీపీ కార్యకర్త కానీ పోసారి కృష్ణమల్లి ఫస్ట్ పిఆర్పి నుంచే వచ్చారు. ఆయన పిఆర్పి కార్యకర్త ముందు. మరి ఎందుకు ఈ రకంగా మీ మెగా ఫ్యామిలీని కానీ చిరంజీవి గారు కానీ ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందంటారు పోసాని? సార్, మీకు ఒక చిన్న సామెత చెప్తాను. ఆకాశంలోంచి జారే ఒక వర్షపు చినుకు అది బురద గుంటలో పడితే అది తాగడానికి పనికి రాకుండా పోతుంది సార్. అదే ఒక ఆల్చెప్పులో పడితే ముత్యం అవుతుంది సార్.
అంటే అదే వర్షపు చినుకు ఉన్న స్థానాన్ని బట్టి దాని విలువ మారిపోతుంది. మీరు మిమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఏ పార్టీలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీ విలువ ఉంటుంది. అదే మీరు పిఆర్పీలో ఉన్నప్పుడు మరి ఎలా మాట్లాడలేదు ఎవరు? జనసేనలో కూడా కొంతమంది నాయకులు అంతకు ముందు ఉన్నారు, అప్పుడు వాళ్ళ భాష ఎలా ఉండేది? కానీ ఒక్కసారి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాక వాళ్ళ భాష ఎలా తయారవుతుంది, వాళ్ళ పద్ధతి ఎలా మారిపోతుంది? వారు పూర్తిగా వైసీపీలో ఎవరైతే వైసీపీ కండువా కప్పుకుని వైసీపీ పార్టీకి పనిచేశారో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తే కాకుండా వాళ్ళకి కెరియర్ అన్నది నాశనం చేసేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఐరన్ లెగ్ అనుకోవచ్చు, ఎందుకంటే రోజా గారిని అనేవారు కానీ రోజా గారు తప్పండి, జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయన ఎంతో మంది రాజకీయ భవిష్యత్తును సమాధి చేసేసిన వ్యక్తి. ఈ రోజు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు నేను పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతాను బతుకు తెరువు కోసం అంటున్న వ్యక్తి ఈ రోజు ఆయన కెరియర్ ని నాశనం చేశారు. రాజకీయాలే కదండి, అటు నటన పరంగా కూడా ఇండస్ట్రీ మొత్తం అసహ్యించుకున్న పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. శ్రీరెడ్డి సంగతి, ఆ శ్రీరెడ్డి అనే మహిళని ఎలా ఉపయోగించుకున్నారో మనం చూసాం. ఇప్పుడు నాగ్ గారు ఆయన నేనేదో చాలా పతిత పావనాన్ని నేను ఒక శుద్ధపూసని అన్నట్టు ఈ రోజు కబుర్లు చెప్తున్నారు. ఈ రోజు భయం పుట్టుకొచ్చిందా? ఈయన మీద పోక్సో చట్టం మీద కేసులు నమోదవుతాయి సార్. ఎందుకంటే చిన్న పిల్లలకి రేప్ థ్రెట్లు ఇచ్చాడు ఆయన. ఒక మహిళకి, రాజకీయాలకు సంబంధం లేని మహిళకి అక్రమ సంబంధాలు అంటగట్టి మాట్లాడాడు. నోటికి అదుపు లేకుండా. ఇదే వ్యక్తి వాళ్ళ ఇంట్లో మహిళలకి నేను ఎలా మాట్లాడానని వినిపిస్తే వాళ్ళు కూడా దాన్ని సమర్థించారు సార్. ఏ మహిళ సమర్థించారు? ఆయన అభియోగం ఏంటంటే, ఆయన ఆరోపణ ఏంటంటే, అప్పుడు మీ జనసేన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఆయన మీద అటాక్ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. గతంలో జనసేన కార్యకర్తలు ఎప్పుడు అటాక్ చేశారు, ఏ విధంగా అటాక్ చేశారు? అటాక్ చేయడం అంటే పోసాని కృష్ణమురళి మాట్లాడిన భాష ఏం మాట్లాడలేదు కదండి. ఒకవేళ అటాక్ చేసుంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఊరుకుంటారా? కేసులు పెట్టరు, వాళ్ళ రోడ్డు మీదకి ఈడ్చుకున్నారు. మీరు మరి ఎవరెవరైతే అటాక్ చేశారన్నారు వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది. ఎవరు కాదన్నారండి? మీ గతంలో 5 ఏళ్ళు మీ ప్రభుత్వమే నడిచింది కదా. కానీ పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు ఎవరన్నా సమర్థిస్తారా సార్? సభ్య సమాజం సమర్థిస్తారా? మీరు చెప్పండి. లక్ష్మీనగర్ సుజాత గారు, మీరు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు, టీడీపీ బీజేపీలో ఉన్నారు. మీ జనసేన నుంచి, టీడీపీ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఆణిముత్యాలు ఉన్నారు. ఒక ఆణిముత్యం వీడియో బయట ఉంది, ప్లే అవుతుంది, ఒకసారి చూద్దాం. ఖబర్దార్ రోజా, నీ బ్లూ ఫిల్మ్ పైకి తీసామనుకుంటే నీ భర్త ఎక్కడ తెలుసు, నాకు ఆత్మహత్య చేసుకుంటాను, నీ కుటుంబమే నాశనం అవుతుంది. ఫ్రీగా ఒక ఆడపిల్లగా గౌరవిస్తుంటే నీ బతుకులు, నీ జాతకాలు, నువ్వు నల్గొండలో ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావో నాకు తెలియదా? రాత్రి నువ్వు బద్దీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదా? అప్పుడు మా పార్టీ దాని కావు, నువ్వు బద్దీలు వచ్చావు మా ఎలక్షన్ కి. ఎందుకు వచ్చావు? ఏ ప్యాకేజ్ వచ్చావు? మాట్లాడితే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటావు కదా, చెప్పు. నువ్వు బద్వేల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకుండా అక్కడ వేరే చనిపోతే విజయం ఎలక్షన్స్ కి నువ్వు ప్రచారం వచ్చావా లేదా? నేను అక్కడ ఇన్ఛార్జిగా చెప్పు రోజా. నల్గొండలో మిర్యాలగూడ ప్రచారంకి వచ్చావు ఎంపీ బై ఎలక్షన్స్ కి మా పార్టీలో. నువ్వు మా పార్టీ 2006లో 7లో జాయిన్ అయినావు, నాకు తెలుసు. అంతవరకు ఎందుకు వచ్చావు? అంచేత నోరు సంబంధించుకొని మాట్లాడు. నోరా నేను ఇప్పుడు చెప్పండి సుజాత గారు, టీడీపీ వాళ్ళు అలాగే జనసేన కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి అందుబాటులో, తర్వాత అవి కూడా ప్లే చేస్తాం. వీళ్ళకి కూడా మీరు ఇదేటువంటి శిక్షలే ఫోక్సో చట్టం కింద వీళ్ళకి కూడా ఇవ్వాలా? ఇప్పుడు చెప్పండి మీరు సుజాత గారు. పోక్సో చట్టం ఎక్కడ ఉపయోగిస్తారు సార్? పసిపిల్లల మీద అలాంటి వాళ్ళ మీద మాట్లాడి ఓకే, ఎవ్వరు మాట్లాడినా తప్పే సార్. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేశారు, అతని పేరు ఎందుకు బ్లర్ చేశారంటే చూపించండి సభ్య సమాజానికి. ఎవరు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు అందరికీ తెలియాలి. పార్టీలకు అతీతంగా ఎవరు చేసినా టీడీపీ నేత లక్ష్మీనగర్, నేను చెప్పేది అదే. పార్టీలకు అతీతంగా ఎవరు అటువంటి మాటలు మాట్లాడినా తప్పే, 100% తప్పేండి. దానికి ఎవ్వరు సమర్థించారు. వాళ్ళ మీద కేసులు వేయాలి, వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించాలి కూడా, తప్పేం లేదు సార్. ఇప్పుడు మీ ప్రభుత్వంలో అడిగే ప్రశ్న, మీ ప్రభుత్వంలో ఇలా మాట్లాడిన వాళ్ళకి కూడా శిక్షలు ఉంటాయా? 100% అండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న పిఠాపురంలో మాట్లాడినప్పుడు మీరు చూశారు, హోంశాఖ ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తుంది, తప్పు చేసిన వాడికి, క్రిమినల్స్ కి మీరు కుల మతాలు ఎందుకు చూస్తున్నారు? ఎవరైనా తప్పు చేస్తే దాంట్లో వాడు నేరం చేసిన వాడికి నిందితుడిగానే చూడండి తప్ప ఒక కులానికి అంటగట్టి చూడకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే నా బంధువు, మా బంధువు వదిలేయండి అంటే వంగబెట్టి తంతా అని చెప్పారు. సో కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా
కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా న్యాయం చేస్తారని మీరు అంటారు మీ ప్రభుత్వం. ఒక్క నిమిషం నా మాట వినండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టం రావాలి అన్నారు. అంటే ఏంటండి? ఈ తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, అటు వైసీపీ నాయకులు కానీ ఎవరు చేసినా తప్పే. సో సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ అని వస్తుంది. అబ్యూజ్ అంటే మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. రైట్. సో ఆ చట్టం కింద ప్రతి ఒక్కళ్ళు ఆ చట్టం కిందే వస్తారు సార్. జనసేన సెపరేట్ కాదు, టీడీపీకి సెపరేట్ Right. కాదు, వైసీపీకి సెపరేట్ Right. కాదు సార్. అందరికీ కామన్ గా ఉండే చట్టం తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి విష సంస్కృతి పోవాలి. మీరు మమ్మల్ని ఏంటి పాలసీల మీద విభేదించండి, అడగండి. ఈ ప్రభుత్వంలో ఏదైనా పనులు జరగకపోతుంటే అడగండి, తప్పులేదు. ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. అంతేగాని మీరు పర్సనల్ కు వెళ్ళిపోయి తిట్టేస్తాను, నా ఏంటి వ్యక్తిగత వాక్ స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తా అంటే తప్పు కదండి అది. రైట్ రైట్ సుజాత గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణరావు గారు, పోసాని కృష్ణమురళి గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. గతంలో శ్రీరెడ్డి గారు ఒక 10 రోజుల క్రితం ఒక వీడియో రిలీజ్ చేశారు. మేము మారిపోయామండి, మమ్మల్ని ఎందుకు ఇలా ఇది చేస్తున్నారని ఆవేదన వెళ్ళగక్కారు. గతంలో వాళ్ళు ఎలాంటి వీడియోలు చేశారో మీకు తెలుసు. అఫ్కోర్స్ మీరు అంటారు మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు సానుభూతి పరులు అయ్యి ఉండొచ్చు కానీ అంటారు. ఎలా చూడాలంటారు దీన్ని మీరు? లక్ష్మణరావు గారు, మీకు పెద్దలకి నమస్తే అండి. లక్ష్మణరావు గారు, పోసాని కృష్ణమురళి గారు ఆయన పర్సనల్ ఇష్యూ అది. ఆయన వయసు రీత్యా లేదంటే రాజకీయాలకి దూరంగా ఉంటారన్న అభిప్రాయం, ఏదో ఆయన రాజకీయాలకి దూరంగా ఉంటారన్నాడు. ఆయన వ్యక్తిగతమైన విషయం. ఇంకా వీళ్ళు కేసులు పెట్టారు, కేసుల కోసం భయపడి ఆయన రాజీనామా చేశాడు. ఇంకేం చేయరనా? కాదండి, ఆయన అన్నారు నేను లీగల్గా ఎదుర్కొంటాను, నేను కేసులకు ఏం భయపడి కాదు, నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని మరి నేను రాజీనామా చేశానని చెప్పి. నేను ఒకటే చెప్తా ఉన్నా లక్ష్మణరావు గారు, మీరు ఎంతమందిని టార్గెట్ చేస్తారని అర్థమైంది. రెడ్ బుక్ అనేది ఎప్పుడైతే రాశారో, రెడ్ బుక్ అనేది ఎవరెవరి పేరు రాసుకున్నారో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఏమన్నారు మొన్న అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు, సోషల్ మీడియా రౌడీలు, గోండాలు, సోషల్ మీడియా నడిపిస్తున్నటువంటి ప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా రౌడీలు, గోండాలతో పోల్చారు. అంటే ఆయన రౌడీలు, గోండాలతో పోల్చారు. రౌడీ గోండాలు పార్టీ సోషల్ మీడియా రౌడీలు గోండాల, లేదా జనసేన, టీడీపీ, బీజేపీ ఇప్పుడు సోషల్ మీడియా నడిపిస్తూ ఉన్నారే, శతజ్ఞ అని, ఐటీడీపీ అని, ఇంకొకటి బీజేపీ ఇంకో పేరు పెట్టుకొని వాళ్ళకు కూడా ఇది ఈ రౌడీలు గోండాలనే మాట వర్తిస్తుందా? వాళ్ళకే వదిలేస్తాం. ఇంకో మాట, ఇదే పవన్ కళ్యాణ్ గతంలో సాక్షాత్ వాళ్ళ పార్టీ ఆఫీస్ లో సన్నాసి నా కొడకల్లారా చెప్పులతో మిమ్మల్ని కొడతా, నా కొడకల్లారా స్టిక్కులు ఉన్నాయి మా దగ్గర, ఒక్కొక్కరికి 10 రూపాయలు కొడతాం, రండి తెలుసుకుందాం, రండి నా దగ్గర స్టిక్కులు ఉన్నాయి, మీరు ఇస్తారా, 2 రోజుల మీద. కానీ ఆ రోజున సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్? ఆ రోజున ఇదే ఉడికి రక్తం మీద ఉన్నటువంటి మాలాంటి యువకులకి ఏ సందేశం ఇచ్చినట్టు? గొడవకి వెళ్ళమనే కదా ఇందాక సోదరి అసూతంగా చెప్తా ఉన్నారు. సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చారండి అలా? మరి సాక్షాత్ ఒక పార్టీ అధ్యక్షుడు, మరి ఆయన ఒక మాట చెప్తే యూత్ అంతా కదిలే రకంగా ఉన్నటువంటి ఒక చరిష్మా గల నాయకుడు అటువంటి ప్రోద్బలంతో మాట్లాడినప్పుడు ఏమవుతుంది సమాజం, ఏమవుతుంది రాష్ట్రం? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ఆలోచించి మాట్లాడాల? ఉద్రేకం అనేది మనిషిగా పుట్టినాక ప్రతి ఒక్కడికి ఉద్రేకం ఉంటుంది, కోపం ఉంటుంది, తాపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటులేకపోయారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు శాంతంగా సమాధానంగా ఎందుకు సమాధానం చెప్పలేదు? స్టేట్మెంట్ ఇవ్వాల? ఆయన కూడా ఉప్పు కారం తిన్నాడు కదా, చప్పటి మెతుకులు తినలేదు కదా, ఉప్పు కారం తినే మనిషే కదా, ఆయనకు రోషం పౌరుషం ఉన్నాయి కదా, అందుకని అలా మాట్లాడాలని మీరు అనొచ్చు. అలాగే ప్రతి ఒక్కడు ఉప్పు కారం తింటాడు, ప్రతి ఒక్కడికి రోషం ఉంటుంది, ప్రతి ఒక్కడు కూడా ఆత్మగౌరవంతో బతికిన వ్యక్తే ఆ రకంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. పోసాని కస్టమర్లే వాళ్ళ ఇళ్ళపై వెళ్ళి వాళ్ళ ఆడపిల్లల మీద దౌర్జన్యం చేసి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు ఇసిరి, వాళ్ళ ఇంటి మీద కర్రలు ఇసిరి, అర్ధరాత్రప్పుడు వెళ్ళి నానా ఇబ్బంది పెట్టి వాళ్ళ చట్టాలు కిక్కలు చింపేస్తే ఆర్తలు ఇస్తారా, ఆర్త పిల్లలు ఇస్తారా? మీకు ఆయన బాధ ఆయన వ్యక్తిపరిచాడు, ఆయన విధానంలో ఆయన వ్యక్తిపరిచాడు.
పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్యాకేజ్ తీసుకున్నారన్న మాటకి మీరు అలాగైతే వ్యక్తపరిచారో వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు వాసన కృష్ణమూర్తి గారు సేమ్ అలాగే రియాక్ట్ అయ్యారు. ఆ విధంగా మీరు ఎందుకు తీసుకోరు? మనం చేస్తే మంచి, ఎదుటోళ్ళు చేస్తే చెడ్డు, మనం చేస్తే సంవత్సరం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అవుతాం, మనం ఎంట కడతాం. సాక్షాత్ అండి లక్ష్మీనాథ్ గారు, ఈవిడెవరండి? ఈవిడెవరా? హోమ్ మినిస్టర్ గారు. హోమ్ మినిస్టర్ గారు ఇక నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు? సాక్షాత్ మనం మీకు వాయిస్ వినపడట్లా. హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు? భారతమ్మని భారతమ్మని అంటారు, విద్యామని విద్యామ్మని అంటారు. మీరందరూ వాళ్ళిద్దరిని అమ్మ అమ్మ అంటారు కదా, అంటే మీ నాన్న వాళ్ళిద్దరికి ఏమవుతారు అంటే ఎంత మాట అన్నది? ఒళ్ళు పరిచి ఒళ్ళు కొవ్వికిన మాట కాదా? ఈ రోజు మీరు హోమ్ మినిస్టర్ అయిపోతే 2 కొమ్ములు వస్తాయా? హోమ్ మినిస్టర్ అయితే ఇంకేమైనా వస్తాయా? మీరు ఎందుకు ఆ పదజాలం వినియోగించారు? ఈ రోజు నేను అనిత గారిని అనితమ్మ అన్నా, దాన్ని అర్థం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. మనకు నోరంది కదా మనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మనకు నోరంది కదా ఎవరిని పడతాను తిట్టేస్తే ఆడా పులివెందుల ఎమ్మెల్యే ఆడా అంటే ఎన్ని గర్వం ఏంటి, నీ స్థాయి ఏంటి, నువ్వేంటి? ఏంటన్నా అనిత గారు ఒక విషయం అంటారు. ఇందాక మీరు ఒక వీడియో చూపిస్తూ ఉన్నారు సత్యనారాయణ. రోజా గారు అంతే ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. అలాగే కిరా కార్పి, ఎవరండి కిరా కార్పి? వీళ్ళు అడిగితే పార్టీ కాదంట, టీడీపీని అడిగితే టీడీపీ పార్టీ కాదంట, బీజేపీ మా పార్టీ కాదంటాడు. ఆడ మాట ఏంటి? బాగా మాట్లాడుతున్నారు లక్ష్మణరావు గారు, మీరు బాగా మాట్లాడుతున్నారు. కిరా కార్పి పేరు చెప్తున్నారు, మరికొంతమంది పేర్లు చెప్తున్నారు. ఎందుకు వర్ర రవీందర్ రెడ్డి గారి పేరు కానీ, ఎందుకు మరికొందరు ఎందుకు చెప్పండి. వరా రవీంద్ర రెడ్డి గారి గురించి చెప్పండి. మీకు ఇదే నారా లోకేష్ గారు, వర రవీంద్ర విషయం వస్తా. నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు, యువకుల పాదయాత్ర చేస్తున్నాం, అట్లా పోలీసులు అట్టితే ఏమన్నాడు తెలుసా? ఎవరు నీకు ఆ సైకో జగన్ చెప్పాడా అంటే, చంద్రబాబు నాయుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి బొట్టుకేసి సైకో అని పేరు పెట్టాడా ఏంది? నాతే నారా లోకేష్ కి జగన్మోహన్ రెడ్డి అన్నీ అవుతారా? సైకో జగన్ నిన్ను ఎవడనుకున్నాడు? నీ ఏ అర్హతతో నువ్వు అన్నావు? ఏ రోజైనా సైకో నారా లోకేష్ సాడా చంద్రబాబు సాడిస్ట్ అనే జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసినంత వరకు ఎక్కడ అనలేదే. ఒక్క క్లిప్పింగ్ అని చూపించండి. ఆడపిల్లల గురించి ఇదే సాక్షాత్ నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లల గురించి మాట్లాడు. ఇంకో ఎవరో టీడీపీ నాయకుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లలు మీకే పుట్టారన్నమాట. సాక్షాత్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపడ్డారు. మీరు అసెంబ్లీకి వస్తే మీరు ఎవరికి పుట్టారు అడగము, మీ పిల్లలు ఎవరికి పుట్టారు అడగరు, మీ అక్రమ సంబంధాల గురించి అడగరంటే ఆ పిల్ల ఎవరికి పుట్టింది, ఆ పిల్లకి పుట్టింది, పిల్లలు ఎవరికి పుట్టారు, వాళ్ళ నాయకుడు ఎవరికి పుట్టాడో, వాళ్ళ నాయకుడికి ఎంతమంది ఉన్నారని మేమైనా పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ పుట్ట పూర్వతుల గురించి అవునండి. ఎవరు వ్యక్తిగత జీవితాల్లో మాట్లాడే ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకండి, మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరిని పర్సనల్ గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడిన సేపు చాలా సైలెంట్ కొన్నా, మీరు మాట్లాడండి చాలా సైలెంట్ కొన్నా, మీరు మాటలు సరిగా మాట్లాడనియండి. వినండి, మీరు వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ కూడా వేస్తాను. నేనేమంటానంటే సైకోల్ అంటే నామకరణం ఎందుకు చేస్తా ఉన్నారు మీరు? మీ పార్టీలు ఒకటి సైకోలు అని ఎవరు మాట్లాడినా తప్పే. సైకో అన్నది మాత్రాన వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ కలిపేసేస్తారా? మీరు దానికి ఒప్పుకుంటారా? దాన్ని మీరు యాక్సెప్టబుల్ మీరు ఎవరు మాట్లాడినా తప్పేనండి. అదే కదా చెప్పండి. ఎక్కడ వినండి సార్, లక్ష్మీనాథ్ సార్ చెప్పండి. నేను ఈ రోజున మీరు ఎప్పుడైనా గమనించండి, నేను పవన్ కళ్యాణ్ గారిను నాతో వాళ్ళ గురించి నేను వాళ్ళ పర్సనల్ మా మాటలో మాకు అవసరం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైనా మన స్థాయి నుంచి మాట్లాడకూడదు. రాయబడ్డారన్నా మాట్లాడకూడదు, ఇంకా ఎవరైనా ఎక్స్ప్రెస్ మాట్లాడినా ఆ మాటలు మాట్లాడకూడదు. పుట్టుపూర్వకుల గురించి ఏంటంటే, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీరు పుట్టారా అని అడుగుతారా? మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నేను మీకే పుట్టానా మనం అడుగుతావా? అది నమ్మకం. మన తల్లిదండ్రులకు మనం పుట్టామనే నమ్మకం. ఆ నమ్మకాన్ని వంకర భాషలో వంకర అర్థాలు అడతారంటే, ఎవడైతే వాళ్ళ అమ్మకి నాన్నకు పుట్టలేదో వాడు ఆ మాటలు పెడతాడు. నాకు తెలిసిన లక్ష్మణరావు గారు నారా లోకేష్ మీ తండ్రి చంద్రబాబు అని అడిగిన వైసీపీ నేత గురించి ఏం చెప్తారు మీరు? నారా లోకేష్
నారా లోకేష్ని మీకు ఆయన ఎవరో పోలికలు వచ్చినాయి, చంద్రబాబు పోలికలు రాలేదన్న మీ వైసీపీ నేత గురించి ఏం చెప్తారు? ఆణిముత్యం గురించి మీరు వినండి, మీకు అదే క్లియర్ చెప్తా లక్ష్మీనాథ్ గారు. చెప్పండి. ఎప్పుడైనా సరే మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ నారా లోకేష్ గారి యొక్క పుట్టి పూర్వతుల గురించి ఎక్కడ మాట్లాడాలా? ఏం మాట్లాడినారు? ఎలిమినేటి మాధవరెడ్డి గారు ఎలా చనిపోయారు, ఎలిమినేటి మాధవరెడ్డి గారు చనిపోయే కారణాలు ఏంటి, ఎలిమినేటి మాధవరెడ్డి గారికి మీకున్న సంబంధం ఏంటి, అసలు ఆయనకి ఎవరు హత్య చేయించారు అనే విషయం తెరపైకి కనెక్ట్ చేశారు. దాన్ని భువనేశ్వర్ గారికి దానికి కనెక్ట్ చేశారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కట్ అండ్ పేస్ట్ చేసి వాళ్ళు వినియోగించుకొని సోషల్ మీడియాలో ప్రొడ్యూస్ చేశారు. దానికి ఎవరు బాధ్యులండి? వర రవీంద్ర రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు లక్ష్మీనాథ్ గారు. వర రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఆయన పేరు మీద 18 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసినటువంటి ఉదయ్ శశిభూషణ్ అనే వ్యక్తిని ఫిబ్రవరి 5వ తారీఖున 2024 ఆయన అరెస్ట్ చేస్తే ఆయన క్రిస్టల్ క్లియర్ గా ఒప్పుకున్నాడు. నేను ఐటీడీపీ నుంచి పనిచేస్తూ ఉన్నాను, నేను 18 అకౌంట్లు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి దాని ద్వారా ఫేక్ మార్కింగ్ వీడియోలో ఫోటోలన్నీ కూడా నేనే పెట్టానని ఆ వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. ఐటీడీపీ ఉద్యోగం అయినా. సో ఇంత క్రిస్టల్ క్లియర్ గా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే మన వర రవీంద్ర రెడ్డి అంటారు, నాతో ఇంకొకరు అంటారు. ఆ శ్రీరెడ్డికి మాకు సంబంధం ఏంటంటే శ్రీరెడ్డి మా పార్టీలో సభ్యత్వం ఉందా? శ్రీరెడ్డికి మా పార్టీకి ముడేస్తారండి, బోరగట్టుకి మా పార్టీకి ముడేస్తారండి. మరి ఆ రోజున మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద? కేసులు మేము వినండి సార్, ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చారు, మీరు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. దానికి ఎదురుగా మీరు ఏదో కొత్త చట్టం తీసుకొచ్చి న్యాయం చేస్తానంటున్నారు. కొత్త చట్టం తీసుకొస్తే పార్టీ చూడొద్దు, కులం మతం చూడొద్దు. ఎస్, మీ పార్టీలో తప్పు చేసిన అరెస్ట్ చేయండి, మా పార్టీ తప్పు చేసిన అరెస్ట్ చేయండి. అది రీజనబుల్, అది యాక్సెప్టబుల్. అది వైఎస్ఆర్ లేదండి. జనాలు గమనిస్తూ ఉన్నారు, ఏం జరుగుతుందో అనేది ప్రతిదీ కూడా వీక్షిస్తూ ఉన్నారు. వాళ్ళు సరైన టైంలో వాళ్ళు బుద్ధి చెప్తారు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి టీడీపీ నేత వెంకట భానోజీ గారు ఉన్నారు, టీడీపీ జిల్లా సర్పంచుల అధ్యక్షులు. ఆయనతో మాట్లాడదాం. భానోజీ గారు నమస్తే అండి. నమస్తే నాగిరెడ్డి గారు. లక్ష్మీ నాగ్ అండి నా పేరు. లక్ష్మీ నాగ్ గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు ఎవరైతే పోసాని కృష్ణమురళి ఈ రకంగా మళ్ళీ తను గతంలో వచ్చిన మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి రాజకీయంగా దూరంగా ఉంటానని మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? ఇప్పుడు వైసీపీ నేత లక్ష్మణరావు గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు, ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. రైట్, ఇప్పుడు మనం సమాజంలో ఉండేటప్పుడు సమాజం అనేది గౌరవించేటట్టుగా, సమాజంకి ఉపయోగపడేటట్టుగా మనం మాట్లాడాలి. మనం ఏదో సమాజంలో మనం ఏదైనా చెడు మాట్లాడితే మనము ఒక గొప్పగా ఎదిగిపోతాం అనేది మన సమాజానికి అగౌరవపరిచినట్టుగా, ప్రజలకి అగౌరవపరిచినట్టుగా మనం చూడాలి. పార్టీ అనేది శాశ్వతం కాదు, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అది మనందరికీ తెలిసి, ఎందుకంటే అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళకి ఆకాశం అన్ని కనిపించట్లే. ఇంతకు ముందు మనం 5 సంవత్సరాలు కూడా ఎవరికి కూడా ఆ భూమి ఆకాశం అనేది ఎవరికి కనిపించలే. వాళ్ళు ఏంటంటే మనం అలాగా అక్కడ అధికారంలో ఉండిపోతాం, అధికారం శాశ్వతం అనే మాట్లాడారు తప్ప వాళ్ళు ఎవరు కూడా మనం ప్రజలకి ఏం చేయాలి, మనం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎలాగా వినియోగించుకోవాలి, ప్రజలకు ఎలాగా మనం శాశ్వతంగా ఇదనేది ప్రజలకి సౌకర్యాలు కల్పించాలనేది ఆ గవర్నమెంట్ లో పూర్తిగా 5 సంవత్సరాలు కూడా పూర్తిగా నిర్వహణ అయిపోయిందండి. పూర్తిగా ప్రజాస్వామ్యం అనేది అడిగేవాడికి కూడా ఎవరికి కూడా వాడిని భంగపాటు చేసేసారు. ఎవరికి కూడా గొంతు ఎత్తనివ్వలే. ప్రశ్నించే హక్కు కూడా పూర్తిగా వాక్చాతుర్యం అనేది రాసేసారు గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు కూడా. చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా లేనిపోయిన వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే పొగిడి ఆయన్ని ఎవరైతే అధికారం పార్టీ ఉంటుందో గతంలో అయిపోయింది, వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయలేదు కాబట్టి మీకు ఇచ్చారు అవకాశం. ఇప్పుడు మీకు ఇచ్చిన తర్వాత మీరు వన్ సైడ్ గా కేసులు పెడుతూ వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మరి మీ టీడీపీలో మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని అరెస్ట్ చేయరా అని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. మాకొక న్యాయం మీకొక న్యాయమా? సోషల్ మీడియాలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా. మరి బండారు సత్యనారాయణ గారికి ఎందుకు కేసు పెట్టలేదు? ఆయన మీద కేవలం వీళ్ళ మీద ఎందుకు మాట్లాడుతున్నారు అడుగుతున్నారు. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి?
సార్ మీరు అన్నది ఒకటైతే కరెక్ట్ సార్. టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా ఎవరికైనా ఒక సెక్షన్ ఉందంటే అది అందరికీ కామన్, అది ఎవరికైనా సరే చింత అది. అయితే ఇప్పుడు టీడీపీ వాళ్ళకి మా వాళ్ళకి మేము కేసులు పెట్టలేదు అని అంటే ఒక రకంగా ఇరిటేషన్, అంటే మనిషికి ఆతృత కలిగించి మనిషికి పూర్తిగా చచ్చిపోయే మాటలు ఆడారు సార్. పూర్తిగా 5 సంవత్సరాలు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు సార్. ఎంతకీ భరించారు. వాక్ చాతుర్యం కానీ, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల ఎవరిని కక్షపూరిత రాజకీయం చంద్రబాబు నాయుడు గారు ఒకటే క్లారిటీగా అందరికీ చెప్పారు సార్. లోకేష్ గారు అయినా, పవన్ కళ్యాణ్ గారు అయినా ఒకే ఒక మాట చెప్పారు. ఒకటే విషయం, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లోనే కక్షపూరితమైన రాజకీయాలు అనేది పూర్తిగా మా ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తిగా లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు మొదటగా అందరికీ కార్యకర్తలకేమో కానీ, కింద ఉన్న నాయకులు కానీ, ఎమ్మెల్యేకి కానీ, ఎంపీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు పూర్తిగా స్పష్టం చేశారు, మనం కక్షపూరితమైన రాజకీయాలు చేయకూడదు. అలాగని ఎవరైనా శుతమించితే వాళ్ళు వదిలేది లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న రీసెంట్ గా కూడా అదే మాట చెప్పారు. అలాగే మన హోమ్ మినిస్టర్ గారు కూడా మొన్న అదే విషయం చెప్పారు. ఆ భయం అనేది ప్రజాస్వామ్యంలో కలిగించకపోతే వాళ్ళు ఇప్పుడు విపరీతమైన వీళ్ళే అడుగుతారు సార్, వైసీపీ వాళ్ళు అడుగుతారు, మీరు ఎవరికైనా రేపు ఇక్కడ ఉన్న గంజాయి బ్యాచ్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ వార్నింగ్ ఇవ్వకపోతే వీళ్ళు అడుగుతారు, మీరు ఏం చేస్తారు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తారు, భయం లేదు, మీరు ఎవరికి చెప్పట్లేదు, అమ్మాయిలు రేపులు జరుగుతున్నాయి, మీరు ఎవరికి అగత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, మీరు ఏం చేస్తారు ప్రభుత్వం అని చెప్పి వీళ్ళే మళ్ళీ ప్రశ్నించే దానికి వస్తారు సార్. మీడియాలో ఇంత అంటే అంత అనేది చేస్తారు. ఆ భయంతోనే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఇప్పుడు చట్టం చేయకపోతే ప్రజాస్వామ్యంలో పూర్తిగా చాలా మంది ఇబ్బంది పడతారు సార్. ఎందుకంటే ప్రజాస్వామ్య నాయకుల్ని రోల్ మోడల్ గా తీసుకునే యువకులు అనేది రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో యువత అనేది మనం రోల్ మోడల్ గా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకళ్ళు తిట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేయకూడదు సార్. అందుకే ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ప్రెజెంట్ కూడా అదే నడుస్తుంది. మన చంద్రబాబు నాయుడు మా నాయకుడు ఎప్పుడు కూడా ఒకటే దిక్కు చూసి ఒకటే విధానం అనేది ఆయన అందరికీ చూసిస్తారు. ఎవరికి కూడా మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే అబ్బా, చాలా ఎంతసేపటి నుంచి ఉన్నాను, ఇప్పుడు గుర్తొచ్చాను. అదేం లేదు సార్, వరుస పెట్టి అందరితో మాట్లాడారు. రేగడి లక్ష్మణరావు గారు కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆయన మొత్తం మాట్లాడినపోతే మళ్ళీ ఆయన కోపం ఫీల్ అవుతారు, కాబట్టి కొంచెం లేట్ అయింది. చెప్పండి ప్లీజ్, రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఇది వాళ్ళు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం మాట్లాడారు, ఎవరో శుద్ధ పూసలు కాదు. గత 5 ఏళ్లలో వాళ్ళు ఎన్ని మాట్లాడారో వీళ్ళు అన్ని మాట్లాడారు. అంత తక్కువే మాట్లాడాల. పోసాని కృష్ణమురళి మాట్లాడారు, కొడాలి నాని మాట్లాడాడు. మాట్లాడే దానికి వాళ్ళ జైన సైనికులు బూతులు దిక్కారు, బిడ్డల్ని లాగి రోడ్డు మీద వేశారు, చేశారు. వాళ్ళు తిట్టారు. ఇద్దరికిద్దరు ఇసక్క తక్కడ పేడ తక్కడ అన్నట్టు ఇద్దరు ఎవరికి ఏంటి సార్ అన్నారు, లేకుండా ఏంటి సార్ అన్నారు, ఇసుక తక్కడ పేడ తక్కడ. నాకు డౌట్ సార్, నాకు డౌట్, మీరు చెప్పాలి. ఇసుక తక్కడ పేడ తక్కడ అన్నారు, బాగానే ఉంది. ప్రజాస్వామ్యంలో ఓట్లు అనేవి అధికార పక్షంకి పడతాయి, ప్రతిపక్షానికి పడతాయి. ఎక్కువ ఓట్లు ఏ పడితే దానికే అధికారం వస్తుంది. అట్లాగే ఎక్కువ బూతులు ఎవరు తిడితే వాళ్ళే టార్గెట్ అవుతారు కదా. అసలు ఫస్ట్ నేర్పించిన వాళ్ళే టార్గెట్ అవుతారు కదా. అదే చెప్పొస్తారు, ఇద్దరికిద్దరు. ఇప్పుడు రోజా ఆడదు కదా, రోజాది నువ్వు ఎంతమంది దగ్గర పడుకున్నావు ఏంటి నాకు తెలుసు. ఆనంద్ వెంకటరెడ్డి మాట్లాడలేదా, బోసడికే అని ఒక సీఎం ని, బోసడికే అంటే అర్థం ఏంటి, సీఎం ను ఓపెన్ టీవీలో అనలేదా. జగన్ తాతకి జగన్ రాజారెడ్డి గారు పుట్టింది జగన్ తాతకి రెండో వైపుకి అసలు వైపు కాదు, ఇవన్నీ వీళ్ళు మాట్లాడలేదా. సో అందుకని ఎవరేం మాట్లాడారు, ఎవరు ఎక్కువ మాట్లాడారు దగ్గర ఇద్దరికిద్దరు అసహ్యంగా మాట్లాడుతూ రాజకీయాన్ని దౌర్భాగ్యం చేసింది. అసలు చంద్రబాబు ఎన్నికలు అవగానే పాలిచ్చే గేదను కాదని దున్నపోతుని ఎన్నుకున్నారా అన్నారు. ఆ రోజే స్టార్టింగ్ దున్నపోతుని ఎవరిని ఎన్నుకున్నారు, జగన్ అన్నట్టే కదా. ఎన్నికలైన 2వ రోజే అన్నాడు 2019లో. కనుక ఇవన్నీ ఆలోచిస్తూ చెప్తా ఉంటే ఎవరికాడ ఇష్టం వచ్చేట్టు వాగించి ఇవాళ సొంతపూసల్లాగా వాళ్ళు చేయదలిస్తే అన్ని చేయాలి. అందరి మీద పెట్టండి కేసులు, అందరినీ ఈ వాగిన వాళ్ళు అందరినీ వెయ్యండి. అటు ఇటు విచిత్ర లేకుండా ఇప్పుడు పవన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని ఆంధ్ర రాష్ట్రం పరువు తీశాడు. అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్ లో తేలిపోయింది. ఎన్నికల కోసం వాడి అబద్ధం అని, మరి దానికి క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్. ఎవరు తేల్చారు సార్ అది అబద్ధం అని? ఎవరు తేల్చారు? గతంలో డీజీపీ గారే 26,000 మంది మిస్ అయ్యారు.
ఆ మిస్ అయిన వాళ్ళు కొంతమంది పట్టుకొడతారని చెప్పారు. నాకు విను పార్లమెంట్ లో ఈ ప్రశ్న లేవదీసినప్పుడు బండి సంజయ్ స్టేట్ హోమ్ మినిస్టర్ గా మొత్తం లిస్టు చెప్పి 47,000 మంది మిస్ అయితే 80% రికవర్ అయ్యారు. మిగతా 7,000 మంది వివరాలు తెలియాలంటే దానికి కూడా మళ్ళీ అనుబంధ ప్రశ్న అడిగారు. 7,000 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాదు, ఇది మొత్తం దేశానికి సంబంధించిన వాళ్ళు. ఈ మరి 32,000 మంది మిస్ అయ్యారని మరి గతంలో ఉన్న డీజీపీ గారు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? క్లియర్గా పార్లమెంట్ లో ఎక్కడో కాదు, పార్లమెంట్ లో బీజేపీ స్టేట్ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ చెప్పిన సమాధానం ఇది కనుక ఇది ఇంకెక్కడో చెప్పింది కాదు. బండి సంజయ్ మిత్రపక్షం మంచిగా చెప్పాడు కనుక అది ఓపెన్ గా తప్పని తెలిపారు. దానికి చెప్పాలి ఎవడో ఆఫీసర్ చెప్పాడు. ఎవడో ఆఫీసరు ఆ సీక్రెట్ ఆఫీసర్ గన్నా ఎవడు వాలంటీర్లు అమ్మాయిలు రికార్డులు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పారు. అందువల్ల వాళ్ళు వేశ్యాగృహాలకు వెళ్ళిపోయి ఎన్ని పచ్చబద్ధ ఆంధ్ర రాష్ట్రం పరుగు పోయి ఆంధ్ర రాష్ట్రానికి ఆడపిల్లని ఇవ్వడానికి భయపడ్డారు ఆ రోజుల్లో. ఇంత దానికి క్షమాపణ చెప్పాలి. తప్పు ఎవడో ఆఫీసర్ చెప్పి మాట నమ్మి చెప్పారు, క్షమాపణ చెప్పాలి. ఇవన్నీ అబద్ధాల వీటి కన్నా కూడా ఇవాళ ముఖ్యమైన ఏంటంటే ఇవాళ 6 నెలలు అయిపోయింది. మీరు అధికారంలోకి వచ్చారు. వచ్చేదాకా ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏంటి, అబద్ధాల హామీలు, వీటికి ఏంటి, వీటికి ప్రజలు సమాధానం చెప్పాలి. వాటిని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ఏదో వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళు అరెస్ట్ చేస్తాం. మీరు అరెస్ట్ చేస్తే చేయదు. దానికి ప్రజలకేంటి, దీనివల్ల ప్రయోజనం ఏంటి, ప్రజలకేంటి, మీరు ఆరిచ్చిన హామీల సంగతి ఏంటి, మీరు చెప్పిన డొల్లమాటల విషయాలేంటి, 32,000 అమ్మాయిల సంగతి ఏంటి, ఇవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ నెక్కల మీద కడుపులో పరిగెట్టిస్తా, ఆ మోకాళ్ళ మీద తరిమిస్తా, పాతాళానికి తొక్కేస్తా, ఎన్ని మాటలు కావా? సైకో జగన్ మాటలు కావా? కనుక లెక్క చూసుకుంటే ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎవరు తక్కువ మాట్లాడితే ఇద్దరు దొందు అసహ్యంగా మాట్లాడుకున్నారు రాజకీయాల్లో ఈ గతంలో. అటు తెలంగాణలోను ఇక్కడ ఆంధ్రాలోను ఈ రాజకీయ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చెప్పారు. మరి జగన్ గారు ఏం మాట్లాడారు అది కూడా మీ నోటితో చెప్తే బాగుంటది. మీరు రాజకీయ విశ్లేషకులు. అదే జగన్ మాట అదే చెప్పా, ఇద్దరు అన్నా నేను అదే సార్, మీరు విడదీసి చెప్పారు కదా జగన్ గారు మాట్లాడిన తప్పుల్ని మీ నోటితో మాట్లాడితే బాగుంటది అంటున్నా. జగన్ మాట్లాడింది వాళ్ళు ఏం మాట్లాడారు? జగన్ గారు ఏం మాట్లాడారు తప్ప చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్తాను సార్, మీరు రాజకీయ విశ్లేషకులు. మేమేమైనా చెప్తే వన్ సైడ్ తీసుకున్నాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడి తప్పుని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడారు చెప్పండి. లక్ష్మణరావు గారు ప్లీజ్, మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు ఆయన అన్నారండి, దొందే వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు అన్నారు. జగన్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు, అనవసరం. అతను 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 30 పెళ్లిళ్ళు చేసుకున్నారు. జగన్కి అనవసరం, అది మాట్లాడటం తప్పు. ఆ మాట్లాడటం తప్పు, అది అనవసరం. అతను పర్సనల్ విషయం. అతనే ముగ్గురిని ఒకేసారి సంసారం చేయట్లేదు, ఒకరికి విడాకులు చేసుకున్నాడు. కనుక అది మీకు అనవసరమైన విషయం. అది ఎవరికి అవసరం సంబంధం లేని పర్సనల్ విషయం. దాని లాగి 3 పెళ్లిళ్ళు హేళన చేయడం జగన్ మాటల్లో తప్పే. అందుకని తప్పు ఎవరితో తప్పు బేరీస్ చేసుకుంటారు. ఇద్దరికిద్దరు ఇసుక దగ్గర పేడ దగ్గర రాజకీయ విశ్లేషకులు త్రిపురేశ్వర చిట్టిబాబు గారు కరెక్ట్గా మాట్లాడారు. మీ నిజాయితీ నిరూపించుకోండి. మీరు అబద్ధాలు అధికారంలోకి వచ్చారు, అబద్ధాలు హామీలు ఇచ్చారు, అవన్నీ ప్రజలకు నిలవేస్తున్నారు. మీరు ఈ కమిటీ కూటమిని దీనికి సమాధానం చెప్పడానికి మీరు డ్రామాలు చేయొద్దు, ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. నెలకు ఒక ఐటమ్ తీసుకొచ్చి ఒకసారి లడ్డు అని, ఒకసారి దువ్వాడని, ఒకసారి విజయసాయి రెడ్డి అని, ఒకసారి షర్మిలా అని, షర్మిలా వాళ్ళ విజయమ్మ తింటే గానీ మీ నోళ్ళు ముయ్యలే ఈ కూటమి. లేకపోతే వాళ్ళ కుటుంబంలో కూడా, వాళ్ళ కుటుంబ ఆస్తులు కూడా వీళ్ళకేం వచ్చిందని వీడి చంద్రబాబు ఏమన్నా ఇంతవరకు తన కుటుంబానికి ఏమైనా చేశాడా? ఈ తల్లి చెల్లి అని మాట్లాడతాడు. రామ్మోహన్ నాయుడుకి ఏం చేశాడు? వాళ్ళ అమ్మ దగ్గర 5 ఎకరాలు ఉంటే చిట్టిబాబు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయన మాట్లాడతారు. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నమస్కారం అండి, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. అక్షర్ సత్యం గారు, ఎవరైతే పోసాని కృష్ణమురళి గారు ఉన్నారో గతంలో ఒక రకంగా మాట్లాడి ఇక్కడి నుంచి నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఎందుకంటే నా మీద కక్ష కడుతున్నాను, నేను ఏం చేశాను, ఏం పాపం చేశాను అడుగుతున్నారు. ఎలా చూస్తారు వ్యాఖ్యలు? మరి డిబేట్ లో మాట్లాడిన మాట్లాడతా గట్టిగానే మాట్లాడుతున్నా, వినపడుతుంది. చెప్పండి ప్లీజ్ సత్యం గారు.
సార్ అప్పుడు మీరు చెప్పేదానికంటే ముందు మన లక్ష్మణరావు గారు అడిగిన 2 వాటికి సమాధానం చెప్పి జనరల్ క్వశ్చన్స్ అయ్యి అందరికి ఉన్న డౌటే. ఇప్పుడు ఏంటిది పోసాని కృష్ణమూర్తి ఎలా తిట్టాడు, ఆర్జీవి ఎలా తిట్టాడు, శ్రీరెడ్డి ఎలా తిట్టింది, రోజు ఎలా తిట్టింది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలా తిట్టాడు అని తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో చెప్పు చూపించాడు, లేదా అతను ఎవరు బండారు సత్యానంద్ ఎట్లా తిట్టాడు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. విత్తనం ముందా గుడ్డు ముందా అంటే దానికి సమాధానం ఏంటంటే మార్చి 2024 వరకు ఎవడెన్ని తిట్టినా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. అది యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తే అది జగన్మోహన్ రెడ్డి చేతకాలం అవుతుంది. చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అంటే నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క చేతకానితనం అవుతుంది తప్ప చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభుత్వాన్ని కాదు. ఆ రోజు వరకు అంతకంటే ముందు తిట్లన్నట్టు యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి. అతను చేత కాకపోవడం వల్ల అయితేనే, భయం అయితేనే, అతనుకున్న లూప్ హోల్స్ అయితేనే యాక్షన్ తీసుకోలేదు. అయితే జూన్ 2024 నుంచి ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ పార్టీ ఓడి తిట్టినా, జనసేన ఓడి తిట్టినా, బీజేపీ ఓడి తిట్టినా, టీడీపీ తిట్టినా, వైసీపీ ఓడి తిట్టినా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిది. అందరినీ సమానంగా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ గవర్నమెంట్ అధికారులకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందరిని తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎవడు ఎక్కువ తిట్లు తింటానికి పిలిచి పదవులు ఇచ్చారు అనుకోండి, వీళ్ళలో కూడా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినట్టే సీట్లు వస్తాయి వీళ్ళకి కూడా. 3వ పాయింట్, సపోజ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు అనుకుంటే కొట్టమండి. ఇప్పుడు ఏదో పోసాని కృష్ణమూర్తి కానీ, శ్రీరెడ్డి కానీ, లేదా వర్రాన్ని రాఘవరెడ్డి వీళ్ళందరూ మక్కలు ఎరగదన్నాను. మధ్య పదవి చెప్తున్నాను నేను, మక్కలు ఎరగదన్నాలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంతమంది యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, రేపు పొద్దున వైసీపీ గవర్నమెంట్ వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా 26కు 27కు, అప్పుడు మీరు తన్నండి. కానీ తన్ని వాళ్ళు మాత్రం అడ్డు పెట్టకండి. మీరు ఇంకా మిగిలిపోయిన వాళ్ళు మీరు తన్నండి. మక్కలు ఎరగదండి చట్ట ప్రకారంగా. అంతే తప్పించి ఆన్లైన్ వదిలేసారంటే వదిలేను నష్టం ఏమీ లేదు. ఇంకో పాయింట్, పోసాని కృష్ణమూర్తి ఏదో మారిపోయాడు అంటాడు కదా, ఆ బూతులు తిట్టినప్పుడు పిల్లలు గుర్తు రాలేదు కదా. పవన్ కళ్యాణ్ అలాంటి ఇయ్యాలా, చంద్రబాబు నాయుడు ఎలాంటి ఇయ్యాలా, ఇంకా చాలా దారుణంగా తిట్టాడు. ఆ తిట్లు తిట్టినప్పుడు పిల్లలు కాపురాలు గుర్తు రాలేదా? గుర్తురావు. ఎందుకంటే అధికారం, పదవి, డబ్బు, మతం, మాత్సర్యం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు అధికారం పోయింది కదా, ఎదుర్కొంటా పోలీసులు, లాఠీలు, స్టేషన్లు, కేసులు కనిపిస్తున్నాయి కాబట్టి పిల్లలు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా? అలాగే శ్రీరెడ్డికి బూతులు తిట్టినప్పుడు ఏరా అలాగేలాగా తిట్టినప్పుడు ఆమెకి ఏం గుర్తు రాలేదా? క్షమాపణ చెప్పేస్తుందా సార్? ఇప్పుడు ఇటు వర్రా రాఘవరెడ్డి లేదా ఇతను ఎవరో ఇంకొకటి బోర్లగడ్డ నీళ్ళు తిట్టారంటే అనుకోవచ్చు, లేదా రౌడీలు అనుకోవచ్చు, లేదా రౌడీ భావజాలం అనుకోవచ్చు, లేదా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు తెలియకపోవచ్చు. పోసాని కృష్ణమూర్తి ఒక రైటర్ సార్, నాకు తెలుసుంటే అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఒక రైటరు, ఒక డైరెక్టర్, అతను ఎటువంటి భావజాలంతో సినిమాలు తీసేది తెలుసు, ఎన్ని క్యారెక్టర్ క్రియేట్ చేశాడు తెలుసండి సమాజానికి ఉపయోగపడేది. రామ్ గోపాల్ వర్మ ఎటువంటి రైటర్ అండి, ఎటువంటి డైరెక్టర్ అండి, ఎన్ని క్యారెక్టర్ క్రియేట్ చేసేటండి, సమాజం ఎలా బాగుంటుంది, ఎన్ని సినిమాలు తీసేటండి. అటువంటి వాళ్ళు ఇలా తిట్టారంటే మూర్ఖత్వం సార్. ఇలా క్షమాపణ చెప్తూ వదిలేయాలని మక్కలు ఎరగదనాలి ఏ పార్టీ అన్న జరే. మక్కలు ఎరగదనాలి రేపు పొద్దున వాళ్ళని చూసి 2వ కళ్ళ నుంచి తిట్టకూడదు. అట్లాగే ఆమె సమర్థించిన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్షన్ తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఇవాళ నువ్వు 10 బూతులు తిట్టావా, కార్పొరేషన్ చైర్మన్ తీసుకో. ఇవాళ 20 మంది నీ పిల్లల్ని తిట్టావా, నువ్వు ఇంకా 2 కార్పొరేషన్ తీసుకో. నువ్వు 100 మంది పిల్లల్ని, కూతుర్లు, బిడ్డలను తిట్టావా, నువ్వు మంత్రి తీసుకో. నువ్వు అమ్మ మూడన్నావా, నువ్వు ఇంక ఇది తీసుకోవాలని సమర్థించిన వాళ్ళని కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకుండా లాస్ట్ పాయింట్, ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద ఒక ఖర్చు పట్టుకుని నగ్నంగా పక్కన ఎత్తుకుని అందరూ నడుపుకుంటూ పోతాడు. అదే ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకే పదవి ఇస్తున్నాడు కదా చంద్రబాబు కూడా. ఇప్పుడు సహజంగా చెప్తున్నాను, మీ వైసీపీ అంటలేదు, మా జనసేన అంటలేదు, జనరల్ గా వినండి, సహజంగా చెప్తున్నా. మాట్లాడచ్చా సార్? చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు రోడ్డు మీద ఒక నగ్నంగా ఖర్చు పట్టుకుని నడుపుకుపోతున్నాడు సార్ అందరినే. కొంతమంది పారిపోతున్నారు, కొంతమంది బలైపోతున్నారు. అందులో ఒకడు ఎదుర్కొంటా నిలబడి తిరగబడ్డాడు అనుకున్నాను సార్, నా కొడకాన్ని నలుగుతావా నువ్వు అని. అదిగో ఆడు ఎందుకు తిరగబడ్డాడు చెప్తుంటే తిరగబడ్డా లక్ష్మణరావు గారు తప్ప. అక్షర్ సత్య గారు లక్ష్మణరావు గారు క్వశ్చన్ అడుగుతున్నారు. జనరల్ గా చెప్తున్నారు కదా, నేను ఒక మాట అడుగుతాను. జనరల్ గా చెప్తున్నారు కదా పెద్ద, మీరు ఒక మాట అడుగుతాను.
ఈ అబద్ధాలు ఆడిన వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇవ్వాలంటే, అబద్ధాలు ఆడి ఎన్నికల్లో గెలిచి అబద్ధాలు ఆడుతూ అబద్ధపు వాగ్దానాలు చేసి ఇప్పుడు వేరే మాటలు మాట్లాడుతూ వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇయ్యాలి, ఎలాంటి పనిష్మెంట్? ఒక మంత్రి అమ్మ మూడన్ను అబద్ధమా? ఒక మంత్రి రోజా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నామన్నది అబద్ధమా? ఒక గవర్నమెంట్ చంద్రశేఖర్ రెడ్డి లాకొడక అన్నది అబద్ధమా? ఏది అబద్ధం సార్? ఒక ప్రజాప్రతినిధి బట్టలు ఇప్పి చూపించడం అబద్ధమా? నువ్వు గంట వస్తావు అరగంట వస్తావు అన్న అబద్ధమా? ఏం సమర్థించున్నారు సార్ చిట్టుబాబు గారు? నాకంటే పెద్ద వయసు, నాకంటే పెద్ద వయసు. ఏం మాట్లాడుతున్నారు సార్? పార్టీ పక్కన పెట్టి యాభై పోతాయి. ప్రజాప్రతినిధులను పూజలు మాట్లాడతానండి. ఏలో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది. మా అన్న నన్ను నా తల్లి కూడా వాడుకుంటున్నాడు తిట్టడానికి తన పదవి కోసమని. ఆ మన చక్కటి ప్రశ్న వేసింది. నన్ను ప్రభావితో అంతకంటే తెలుగుదేశం పార్టీగా అయ్యింటే నువ్వు ఎందుకు యాక్షన్ చేస్తున్నావు? ఈ సంవత్సరం అధికారంలో ఉండాలని మీరు ఎందుకు తీసుకోలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం ఉందా విమర్శించడంలోని? లేదా తెలుగుదేశం సేవ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం ఉందా? అంటే తెలుగుదేశానికి హక్కు ఉందా తిడతానికి? జనసేనకి హక్కు ఉందా తిడతానికి? ఏదైనా చెప్తున్నా మచ్చలు ఎరగదన్నమాట. తెలుగుదేశం జనసేన మచ్చలు ఎరగదండి. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి కాబట్టి అపోజిషన్ మచ్చలు ఎరగదండి. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మచ్చలు ఎరగదండాలి ఎవరైనా. లక్ష్మణ్ నాగ్ ఒక విషయం ఇప్పుడు మనం చర్చించాల్సింది ఈ బూతుల గురించి కాదు. బూతులు మాట్లాడిన వాళ్ళు కేసులు పెడతారు, ఎవరు పెడతారు చూస్తారు. అసలు ఇవాళ ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలను మోసపుచ్చకుండా ప్రజల మీద అబద్ధాలు ఆడి ఓట్లు సంపాదించిన ఆ విషయాలు చర్చించాలి. ఆ అబద్ధాల గురించి చర్చిద్దాం. అక్షర్ సత్యం గారు ప్లీజ్ కంక్లూడ్ చేద్దరు. కానీ చిట్టిబాబు గారి బాధ ఏంటంటే ప్రభుత్వం ఎవరైనా మాట ఇచ్చి మాట తప్పితే దాని మీద ఎక్కువ డిబేట్లు చేయాలి అని చెప్తున్నారు. కంపల్సరీ దాని మీద కూడా డిబేట్ చేద్దాం. మరి ఏ రకంగా గతంలో వైసీపీ పార్టీ ఏ రకంగా చెప్పి మాటలు సరిగ్గా చేయలేదో ప్రజల ఆగ్రహానికి గురయ్యారో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా ఆగ్రహానికి సంబంధాలు ఉన్నాయనా? దీని కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అందరికి ఒకే చట్టం ఉండాలి. విజయసాయి రెడ్డి మీద ఎందుకు మీకు ఇస్తాను. అక్షర్ సత్యం గారు అక్షర్ సత్యం గారు ప్లీజ్ సమయం తక్కువ ఉంది. కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి సార్. అన్ని కులాల్లోని అన్ని పార్టీల్లోని అన్ని మతాల్లోని కూడా యాక్షన్ తీసుకోవాలి సార్. పోసాని కృష్ణమూర్తితో సహా ఇది రామ్ గోపాల్ వరంతో సహా శ్రీరెడ్డితో సహా విజయసాయి రెడ్డితో సహా ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాలి సార్. ఇదే నేను కోరుకున్నది. జగన్మోహన్ రెడ్డి నడకకి వెళ్ళి పట్టాభితో సహా నిన్న ద్వారా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గానే. రైట్ సుజాత్ గారు కంక్లూడ్ అడగండి. ఇటువంటి క్యాబినెట్ మినిస్టర్ నువ్వు ఎందుకున్నావు? చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు పట్టాభి మీద యాక్షన్ తీసుకోలేదు? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిందంటే మక్కలేరు కదా నేను పట్టాలి తక్కువ ఉంటాయి. నిన్న వరకు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? బడ్జెట్ చేశాడా? అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కదా. ఇది జగన్మోహన్ రెడ్డి అడగండి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సినిమాలో ఉంటుంది మీరు. రైట్ రైట్ సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ఇస్తాను మీకు. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. దాటి వెళ్తారా నెక్స్ట్ 2027-29 చూద్దరు మీరు. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. అందరూ మాట్లాడితే ఎవరికి అర్థం కాదు సార్. సుజాత్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను. కంక్లూడ్ చేద్దరు కానీ సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. చిట్టిబాబు గారు దయచేసి ఆగండి. చిట్టిబాబు గారు ఆగండి. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. చిట్టిబాబు గారు ప్లీజ్ ప్లీజ్. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు ఇందాక లక్ష్మణ్ రావు గారు నన్ను ఏదో నోరు మూసుకో అన్నారా, నోరు ముయ్యి అన్నారా ఏంటో ఆయన అరుపుల్లో నాకు అర్థం కాలేదు. అలా అనుకున్నా ఉండుంటే నాకేమీ ఇబ్బంది లేదండి అన్నారు. ఓకే దానికి నాకేమీ ఇబ్బంది లేదు. కానీ ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం ఆయన వాయిస్ అరుస్తా ఉంటాడు కదండి. ఆయన క్లారిటీ లేదు, నాకు సరిగా వినిపించలేదు. నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది సోకాళ్ళు పెద్ద మనుషులు ఎట్లా ఉన్నారంటే సార్ అసలు చెప్పు చూపిస్తే మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు చూపించడం కూడా
ఒకటే అంటున్నారు, బూతులు మాట్లాడటం కూడా ఒకటే ఘాటికి లెక్కేస్తున్నారు. అంటే మన మీద దాడి జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి లేదంటే దాన్ని ప్రతిఘటించడానికి కూడా దాడిగా అభివర్ణించడం నిజంగా చాలా హేయమైన మాటలు సార్ అవి. అంటే సోకాళ్ళు పెద్ద మనుషుల మాటలు ఎలా ఉన్నాయంటే, ఒక వర్రా రవీందర్ రెడ్డి అన్న ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి భార్యను నేను అడిగినప్పుడల్లా బయటకు తీసుకొచ్చి చూపించాను ఒకడు వాగాడు. ఇంకొకడు బెడ్రూమ్ లో దొరకమని వాగాడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి. ఇంకొకడు షూటింగ్లకు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఏమేం చేశారని వాగాడు. ఇవి తప్పుడు మాటలండి. మరి ఈ మాటలు ఆ సోకాళ్ళు పెద్ద మనుషులకి మరి చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉన్నాయో ఏమో వినిపించట్లేదేమో నాకు అర్థం కావట్లేదు. అలాగే వారి పార్టీ ఎమ్మెల్యేనే జీపు కట్టుకుని లాక్కెళ్తా అన్నాడు. జీపు కట్టుకుని లాక్కెళ్తా అన్నారు. ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు ఆ రోజు ఎందుకు మేనవేషాలు లెక్క పెట్టారు? అది తప్పు కదా, అది ఎంకరేజ్ చేసినట్టు కదా. అలాగే ఒక్క నిమిషం సార్, త్రిపురనేని చిట్టిబాబు గారు పాపం చాలా బాధపడుతున్నారండి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నిజంగా అండి పాపం చిట్టిబాబు గారు కూడా బాధ్యతలు అనుకుంటా. అది ఇంతకు ముందు చూసాం, టీపీఎస్ రద్దు అని చెప్పేసి దాన్ని యూటర్న్ తీసుకుని రద్దు చేయలేమన్నారు. అప్పుడు ఆయన బాధ్యతలు అయ్యాడేమో, లేదంటే మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది, మరి దానికి బాధ్యతలు అయ్యాడేమో చెప్పలేము. మరి మెగా డిఎస్సీ అని చెప్పి దానికి తెలియదుకాలు ఇచ్చారు, దానికి కూడా బాధ్యతలు అయ్యి ఉంటారు. చిట్టిబాబు గారి తరఫున మేము కూడా చాలా బాధపడుతున్నామండి. మేము కూడా ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. అలా అని బూతుల్ని అలాగే తన మీద దాడి చేస్తే తిరిగి ప్రతిఘటించడానికి ఒక ఘాటికి కట్టొద్దని చెప్పండి దయచేసి. రెండు కాదు, ఇసుక పేడ దగ్గర కాదు, అక్కడ బురద దగ్గరను ఇక్కడ బంగారం. ఏంటి మీరు మాటల దాడికి బూతులకి తేడా లేదండి? ఎలా అంటారండి? అలాగే ఒకటి లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. ఎస్ సుజాత్ గారు రైట్ కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు స్టేట్మెంట్ ఏంటంటే, నిరాధారమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వాడిని అరెస్ట్ చేస్తామన్నారు. సో నిరాధారం అంటే ఆధారం లేకుండా ఎవరైతే మాట్లాడతారో అన్నారు. సో ఆధారం లేకుండా మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి. ఆధారం లేకుండా మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. ఆధారం లేకుండా మాట్లాడినందుకు లోకేష్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏ అథెంటిక్స్ అంటే ఏ ప్రామాణికంగా వీళ్ళు మాట్లాడిన మాటలు ఏ ప్రామాణికంగా మాట్లాడారో వాళ్ళ దగ్గర ఆధారం లేదు. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లల గురించి మాట్లాడారు తప్పనన్నారు. అది పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లల గురించి మాట్లాడే కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పైన, అత్యాచారాల పైన, రేపుల పైన పవన్ కళ్యాణ్ గారు మేము రక్షణ కల్పిస్తాం, మేము అండగా ఉంటాం, మేము మంచి అత్యాచారం ఇస్తాం అని అంటున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఆడపిల్లలకి రక్షణ ఇవ్వలేనటువంటి వ్యక్తి మీరు, ఆడపిల్లలకి సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి వ్యక్తులు మీరు, ఆడపిల్లలు మీరు చేసుకున్నటువంటి భార్యలకే మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు, రక్షణ ఇవ్వలేకపోయారు. ఒకరిదారి తాకులు 3 పిల్లలు చేసుకున్నారు. అలాంటప్పుడు మిగతా ఆడపిల్లలకు మీరు ఎలాగ రక్షణ కల్పిస్తారు? కల్పించలేదు కదన్న ఉద్దేశంతో మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా ఒక్కసారి మాట్లాడలేదు కదండి. ఒక్కసారి మాట్లాడలే. ఆయన సభ పెట్టినప్పుడల్లా అదే మాట్లాడారు. ఎక్కువసిన అవసరం లేదు. చిట్టిబాబు గారు కరెక్టేనా? చిట్టిబాబు గారు లక్ష్మణరావు గారు చెప్పేది కరెక్టేనా? మాట్లాడండి. చిట్టిబాబు గారు మాట్లాడండి. లక్ష్మణరావు గారు చెప్పింది కరెక్టేనా? సుజాత్ గారు మీకు ఇస్తాను. చిట్టిబాబు గారు ఏంటో చెప్తున్నారు, చెప్పండి. వాళ్ళు గాని వీళ్ళు గాని, నేను ఒక విశ్లేషకుడు, వీళ్ళు గాని వాళ్ళు మాట్లాడిన బూతులు సమర్థించుకుంటారు. వాళ్ళైనా వీళ్ళు మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాట్లాడి ఇది కారణం అనేది లాజిక్ చెప్పుకున్నా ఏది కరెక్ట్ కాదు, అవి కరెక్ట్ మాటలు కాదు. అది తప్పే. ఆరంభించింది ఎవరు అంటే చంద్రబాబు ఆరంభించాడు, పాలిటిక్ ఏదని కాదని. కనుక ఈ కాదు విషయాలు. ఇప్పుడు నేను అడిగింది ఇందాక ఆవిడ మాట్లాడుతుంది, నేను అడిగింది ఆవిడకి అర్థమవుతుందో తెలుగు తెలుస్తుందో లేదో తెలియదు. నేను 6 సూపర్ 6 హామీల గురించి 32,000 అమ్మాయిలు అబద్ధాలు దాని మాట అంటే బంధుత్వ వల్ల ఆయనకి పోయిందేమో, దీని వల్ల ఆయనకి నష్టం కలిగిందేమో పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఆవిడ ఆడపిల్ల. నేను అడిగిందంటే 6 హామీలు.
మీరు ఇచ్చిన అబద్ధపు హామీలు, ఆ అబద్ధపు హామీలు ఇంత ఎప్పుడు రైట్ జరుగుతాయి ఏంటి రైట్ దాన్ని అడుగుతాను. సుజాత గారు ఏంటో చెప్తున్నారు. రైట్ 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, దాని గురించి ఆ అబద్ధాన్ని గురించి మాట్లాడుకున్నా. అంతేగాని మందులు మీకు మందులు తాగండి, ఆదాయం కావాలంటే మీ ప్రభుత్వానికి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా. మా తల్లి ఆడపిల్లవి, కొంచెం విద్యతో ఆలోచించి ఎవరేం మాట్లాడుతున్నారు, మాట్లాడటానికి ఏం మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి. నోటికి వచ్చింది ఏదో వాగటానికి డిబేట్ లో కూర్చుని అధికారంలో ఉన్నా కనుక ఏదో ఒకటి మాట్లాడటం కాదు. ఈ ప్రభుత్వం ఏ పథకం అమలు చేయలేదు. వచ్చే 6 నెలల కాలం ఒక్కొక్క ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది కదా. మరి అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారండి? సంవత్సరం తర్వాత ఇచ్చారు మరి గత పరిస్థితుల్లో. మరి అది కనిపించదండి. వాళ్ళ గురించి ఎందుకమ్మా, వాళ్ళ గురించి వాళ్ళు అయిపోయింది. జగన్ చెప్పము, గత ప్రభుత్వం చెప్పినందుకు మీ ప్రభుత్వం ప్రభావం చెప్పండి, మీ ప్రజల బాధ చెప్పండి. ఇంకా జగన్ చెప్పము, గత ప్రభుత్వం చెప్పము, అజపం చేస్తారు, ప్రజలు చెప్పం చేయండి. 6 నెలలు అయిపోయింది, మీరు అధికారులు కూర్చోబెట్టారు ప్రజలు. మీ బాధల గురించి చెప్పండి. ఇంకా గతము నిన్న మొన్న అటు మొన్న జగన్ గతము ఎందుకు? సుజాత గారు వాయిస్ బ్రేక్ అవుతుంది. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం ఆగితే మీరు చెప్పండి, 30 seconds లో చెప్పండి ప్లీజ్. ఆయన చెప్పండి, మీరు చెప్పండి. అక్షర్ సత్యం గారు చెప్పండి. అక్షర్ సత్యం గారు మీరు మాట్లాడండి, 30 seconds ఉంది. చిట్టుబాబు గారు ఆగారు, అయిపోయింది చెప్పారు, మీరు చెప్పండి ప్లీజ్. ఆయన ఇప్పుడు ప్రతిదానికి ఆవు తోక తెల్లగా ఉండును, ఆవు కాళ్ళు ఉండు, 4 కాళ్ళు ఉంది కాకుండా మీరు హామీలు అమలు జరిపారు లేదని డిబేట్ పెట్టినప్పుడు ఇది అడగండి, తప్పులే, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బూతులు శిక్ష పడాలా లేదా, ఒకసారి క్షమించాలా లేదా అని దాని గురించే మాట్లాడాలి తప్పించి ఆవు తోక అన్నట్టుగా చెప్తే ఎట్లాగా ప్రతిదానికి. రెండోది, పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు, విడాకులు తీసుకున్న వాళ్ళు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గురించి ఈ రోజుకి కూడా ప్రెస్ కి ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇవ్వలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి కంప్లైంట్ ఇస్తుంది, తన చెల్లి కంప్లైంట్ ఇస్తుంది, తన చెల్లి సునీతి కంప్లైంట్ ఇస్తుంది, తన కుటుంబం వాళ్ళు ఆడవాళ్ళకి అన్యాయం చేయలేదు. తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ సభలో చూడలేదా? ప్యాకేజీ అధికారంలో ఉండి ప్యాకేజ్ అంటున్నది కరెక్ట్ చేయాలి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి చిట్టుబాబు గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు సుజాత గారు, ధన్యవాదాలు రేగడి లక్ష్మణరావు గారు, ధన్యవాదాలు భానోజీ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైనా కూడా సోషల్ మీడియా వేదికగా గతంలో మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా వాళ్ళు శిక్షార్హులే అవుతారు. గతంలో మాట్లాడి ఉన్న వాళ్ళని ఒకవేళ వాళ్ళు చేసిన తప్పులు కంపల్సరీ ఉంటే, వాళ్ళు మాట్లాడింది అయితే కంపల్సరీ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో శిక్షార్హులు అవుతారని ప్రస్తుతం యాక్షన్ తీసుకోబడుతుందని చెప్పి మరి ప్రభుత్వం కూడా చెప్తుంది. రానున్న రోజుల్లో ఎవరెవరు మరి ఉత్సవాలు లెక్క పెడతారో మరి చూడాల్సిన పరిస్థితి. ఇదంతా కూడా అందరికీ కూడా ఒక కనువిప్పు కావాలి. రానున్న రోజుల్లో ఎవరు కూడా సోషల్ మీడియా వేదికగా నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడటం అనేది తగ్గించాలి. సభ్య సమాజంలో రాజకీయాల పట్ల కొంత విలువలు అనేవి ఉండే విధంగా చూసుకోవాలి. విలువలు కలిగిన సమాజానికి మనందరం కూడా మార్గనిర్దేశకులుగా ఉండాలి. తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మన వీడియోలు మన తల్లిదండ్రులు చూస్తే, మన చుట్టాలు చూస్తే ఏ రకంగా ఉంటారన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా వీడియోలు చేయాలి కానీ మాట్లాడాలి కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడి రేపొద్దున మీరు కష్టాలు కొని తెచ్చుకోవద్దని కూడా మరి ఒక రకంగా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.